టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి తెలంగాణ స్టైల్ మంచి సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి చూడండి, అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. నేను కూడా అనుకోలేదు ఇంత మంచిగా చేస్తా అని. అందులోనూ నార్మల్ సర్వపిండి కాదు, ఇది సొరకాయ సర్వపిండి. అదిగాక కొంచెమే బియ్యపిండి, ఎక్కువ సొరకాయ వేసుకున్నాను అనమాట. అంటే కొంచెం హెల్దీగా తిందాము అనేసి. అండ్ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, ఎంత బుజ్జి బుజ్జిగా, ఎంత ముద్దుగా ఉందో. అండ్ ఇంకా ఇక్కడ ఒక పెనంలో కూడా పెట్టుకున్నాను. నా దగ్గర అయితే పర్ఫెక్ట్గా రాలేదు, బట్ కానీ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసినా అనిపించింది. అంటే మధ్యలో కొన్ని రీపోయినాయి అనుకోండి, మంచిగా వచ్చినటువంటే కదా చూపించేది అట్లా. బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. లిటరలీ ఆ సొరకాయ తర్వాత మనం మంచిగా వేయించుకున్న నువ్వులు, శనక్కాయలు, పప్పులు, అబ్బబ్బబ్బబ్బ భలే ఉంది నిజంగా. అంటే స్వాతి సిస్టర్కి థ్యాంక్స్ చెప్పాలా, నా సబ్స్క్రైబర్ అనమాట. చాలా రోజుల నుంచి అడుగుతుంది సర్వపిండి చేయండి, సర్వపిండి చేయండి తెలంగాణ స్పెషల్ అని. ఇంకా ఈ చిక్కుడుగా ఉంది కదా, ఈ చౌడేకాయ, అదే మీరు చిక్కుడుకాయ, చౌడేకాయ, గోరు చిక్కుడు అంటారు, అందులో పెట్టుకొని తింటా అంటే అదిరిపోయింది అనమాట సర్వపిండి. చాలా రుచిగా ఉంది, అబ్బబ్బబ్బబ్బ సూపర్ అనిపించింది అనమాట. అండ్ బియ్యపిండి కన్నా సొరకాయ ఎక్కువ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మంచిగా హెల్దీగా ఉంటుంది అని. అండ్ బియ్యపిండి అయితే ఒక 30% తీసుకున్నా, 25% అనుకోండి, ఒక 70% సొరకాయ తీసుకున్నా అనమాట. ఎందుకంటే సొరకాయ సర్వపిండిలో సొరకాయ డామినేషన్ ఉంటేనే బాగుండేది. ఒకసారి మీరే చూడండి, మొత్తం సొరకాయ డామినేషన్ ఉంది, బియ్యపిండి చాలా తక్కువ ఉంది. ఇట్లా చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. ఇంకా మనం వేయించుకున్న పప్పులన్నీ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో తింటా అంటే, అవి నోటికి తగులుతా అంటే భలే ఉంటుంది నిజంగా. అంటే చాలా బాగా వచ్చింది. ఇదో చూడండి, నీట్గా కలిపేసుకొని ఇలా పెట్టేసుకొని బక్కలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని చేసుకుంటే టేస్టీ టేస్టీ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి అయితే చేసి చూపిస్తాను. యాక్చువల్లీ నాకు రాదు. ఇప్పుడు చాలామంది ఇట్లేనా చేసేది, ఎంత గలీజ్గా చేసినావు అని చెప్తారు. ప్లీజ్ అట్లా చెప్పొద్దండి, ఫస్ట్ టైం చేసినాను, యాక్సెప్ట్ చేసుకోండి. ఇంకా మంచి లేత సొరకాయని అయితే నీట్గా తురిమేసి పెట్టేసుకున్నాను అనమాట. హోల్ సొరకాయ ఎంత తీసేసుకున్నాను. అలాగే కొంచెం బియ్యం పిండి తీసుకున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న నువ్వులు, శనక్కాయలు, అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈ ప్లేట్లో చూడండి ఎన్ని రకాలు వేసుకున్నానో నేను. అంటే తినేటప్పుడు మంచిగా అక్కడక్కడ తగులితే టేస్ట్కి టేస్ట్, ఇంకా హెల్త్కి హెల్త్ అని అనమాట. అండ్ పల్లీలు లైట్గా వేయించుకున్నాను. ఎక్కువ రోస్ట్ చేసుకుంటే అవేమంత టేస్ట్ బాగా రావంట. అంటే చాలామంది వీడియోస్లో చూసినాను. నేను కూడా కొత్త సర్వపిండికి మన సబ్స్క్రైబర్ ఒకరు స్వాతి సిస్టర్ అని, సంథింగ్ చిగిచెర్ల ఏదో, నాకు పేరు ఇంటి పేరు తెలియదు కానీ ఆవిడ పేరు స్వాతి అనమాట. ఆవిడ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సర్వపిండి చేయండి, సర్వపిండి చేయండి అని. నాకైతే అసలు రాదు, కానీ ఆవిడ కోసం ఏదో నా ట్రై నేను చేస్తున్నాను. తెలంగాణ స్టైల్ సర్వపిండి కానీ ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను. సో ఇప్పుడైతే బియ్యం పిండి, సొరకాయ తురుము, అలాగే కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, అలాగే లైట్గా కారం పొడి, లైట్గా ఉప్పు, ఒకే ఒక్క పించు కొంచెం అంతా పసుపు వేసుకున్నాను. బేసికలీ పసుపు వేయరంట, కానీ ఒకవేళ సొరకాయలో ఏమైనా చేదు ఉంటే అండ్ ఇంకా ఏమన్నా అంటే బ్యాడ్ కొట్టేది ఉంటే కొంచెం యాంటీబయాటిక్గా సరిపోతుందని కొంచెం వేసుకున్నాను. అది వేయాలని కాదు, స్కిప్ చేయాలనుకుంటే చేసేయండి. అయినా నేను నేర్పించేది ఏముంది చెప్పండి, సొరకాయ సర్వపిండి చాలామంది చేస్తారు. కానీ టిప్ ఏంటంటే ఎక్కువ సొరకాయ తీసుకోండి, బియ్యం పిండి తక్కువ తీసుకోండి, అప్పుడే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. సో నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట, ఎట్లాంటి ఉండలు ఏమీ లేకోకుండా. ఇంకా సర్వపిండికి అంతా మంచిగా ఉప్పు పట్టుకోవాలన్నమాట. సో కాబట్టి చాలాసేపు దాన్ని అదిమి కలుపుకోవాలా. ఇంకా సొరకాయలో వాటర్ కూడా ఉంటాయి, సో ఆ వాటర్తోని బియ్యం పిండికి సరిపెట్టుకోవాలా. ఒకవేళ కుదిరితే వాటర్ వేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఎక్కువ పర్సెంట్ సొరకాయ తీసుకోండి, తక్కువ పర్సెంట్ బియ్యం పిండి తీసుకోండి. అండ్ నేనైతే శనక్కాయలు, తెల్ల నువ్వులు, పప్పులు, ఇంకా కొన్ని ఉద్దిబ్యాళ్ళు కూడా, శనగపప్పు అన్నీ కొంచెం లైట్గా వేయించుకున్నాను అనమాట. అంటే వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందని. అట్లనే ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు, సొరకాయ సర్వపిండిలో డామినేషన్ వస్తుంది అనమాట. సో ఇంకా పప్పులన్నీ వేసేసుకొని నువ్వులన్నీ నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను, అయినా కూడా టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గేది లేదు. అయినా తెలంగాణలోనే చేసుకోవాలా తెలంగాణ సర్వపిండి, ఎక్కడైనా చేసుకోవచ్చు. రుచి నచ్చితే ఏముంది చెప్పండి, ప్లేస్తో పని ఏముంది తినడానికి.
కాకపోతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. కొంతమంది ఇట్లనేనా చేసేది, ఇంత గలీజ్గా చేసిన అట్లంతా ఏం అనొద్దండి ప్లీజ్ అండి. నాకు రాదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. కేవలం నా సబ్స్క్రైబర్స్ అడిగినారని వాళ్ళ కోసం, వాళ్ళ మీద ప్రేమతో, ఇంకా వాళ్ళ పైన రెస్పెక్ట్తో అయితే చేస్తున్నాను. నిజానికి నాకు కూడా రిస్కే ఇది. మా ఇంట్లో వాళ్ళు కూడా రానప్పుడు ఎందుకులే ఇంకొన్ని రోజులు ట్రై చేయి అని అన్నారు. బట్ ఇట్స్ ఓకే, చేద్దామని అనిపించింది. సో ఇంకా మంచిగా సర్వపిండిని, ఆ దినుసుల్ని, ఉప్పు కారం అన్నీ చూసుకొని నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే నేను చాలా వీడియోస్లో ఇట్లాంటి గిన్నెల్లోనే చేస్తున్నారనమాట సొరకాయ సర్వపిండిని. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కావాల్సినంత సర్వపిండి ముద్దను పెట్టుకొని నీట్గా తట్టినాను. కొంచెం మందంగానే చేస్తారు సర్వపిండి. సో నేను కూడా సేమ్ అట్లనే చేస్తున్నాను అనమాట. అలాగే మధ్యలో హోల్స్ కూడా పెడతారు ఆయిల్ వేసుకోవడానికి. నేను కూడా అట్లా పెడుతున్నాను. కాకపోతే ఎట్లొస్తుందో చూద్దాము. అంటే మనం కూడా ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం దేవుణ్ణి తలుచుకొని అయితే చేస్తున్నాను అనమాట. సో ఇట్లా చేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. ఇంకా టేస్టీ సర్వపిండిని రెడీ అయిపోతుంది అదంతకదే. సో కాకపోతే మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలంట. సో చెక్ చేసుకుందాము. ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసినాను. దీనికి ఒక మూత కూడా మూసేసి ఇంకొంచెం ఆయిల్ వేసి పెట్టేద్దాము. టేస్ట్ అయితే ఎట్లొస్తుందో తెలియదు కానీ అండ్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా మూత అయితే పెట్టేసిన అనమాట. అండ్ ఆ దాంట్లోనే కాకోకుండా లేట్ అవ్వకూడదని ఇంకొక ప్యాన్ కూడా తీసుకొని దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్, ఆయిల్ వేసేసి పిండి ముద్దను పెట్టేసి బాగా తట్టి మధ్యలో హోల్స్ పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేసినాను. ఒకసారి ఇది చూద్దాం ఫస్ట్ పెట్టినది ప్లేట్ తీసి. ఆహాహాహాహాహా, అబ్బా స్మెల్ అయితే అదిరిపోతుంది. చుట్టుపక్కలంతా వచ్చేస్తుంది, తినాలనిపించింది. లిటరలీ ఇప్పుడే తీసుకొని తినేద్దామని అనిపించింది. ఒకసారి చూడండి మన సర్వపిండిని. సైజ్ కొంచెం చిన్న ఉంది కదా, ఇంకా తెలంగాణలో పెద్ద పెద్ద సైజెస్ చేస్తారు. కానీ వద్దులే, మనం ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ సైజ్ చాలు. చూడండి ఫస్ట్ టైం చేసిన ఎంత సక్సెస్ఫుల్గా చేసినాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే మనం వేసిన ఫస్ట్ సారివి సరిగ్గా తీయడానికి రాలేదనమాట. అంటే ఎక్కువ మంట పెట్టడం వల్ల కొంచెం మాడిపోయి అండ్ తీయడానికి రాలేదు. దాన్ని ఏం దాచేది లేదు. ఒకసారి చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే సర్వపిండి బాగా ఉడికింది, బాగా వేగింది నూనెలో. ఇది జస్ట్ రౌండ్ షేప్లో లేదు, తుక్కు అయ్యింది లైక్ ఆమ్లెట్ లాగా. కానీ తినడానికైతే చాలా బాగుంది. బట్ మిగిలినటువన్నీ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇంకా ఫస్ట్ టైం చేసినప్పుడు తప్పదు. ఇప్పుడు నేను దాన్ని స్కిప్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి అన్ని నీట్గా వచ్చినాయని కూడా చెప్పచ్చు. కానీ లేదు, ఫస్ట్ చేసిన 2 ఇరిగిపోయినాయి, మధ్యలో గంటెతో తీయడానికి రాలేదు. బేసికలీ అవి ఊడొస్తాయంట. సో ఇప్పుడు మిగిలిన 3 అయితే బాగా వచ్చేసినాయి అనమాట. మీరే చూడండి ఈ సర్వపిండి ఎంత బాగా వచ్చిందో. అసలు అక్కడక్కడ దినుసులు కానీ అసలు ఇంచుకొని తింటా అంటే క్రంచీగా, కింద సైడ్ అంతా క్రంచీ, పైనంతా సాఫ్ట్, పర్ఫెక్ట్ వచ్చిందనమాట సొరకాయ సర్వపిండి. ఇంకా మొత్తం ఎక్కువ సొరకాయ వేసినామా మనం, అలాగే దినుసులు కూడా వేసినాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి. నేనే చేసినానంటే ఇంకెవరైనా చేసేస్తారనమాట. సో ఫైనలీ ప్లేటింగ్ అయితే చేసుకున్నాము. చౌడేకాయ ఫ్రై అని ఉండిందనమాట, చపాతీలోకి చేసింటే దీంట్లోకి కూడా బాగుంటుందని అయితే ట్రై చేసినాను అనమాట. ఇంకా ఫైనలీ మనం కూడా సొరకాయ సర్వపిండిని అయితే చేసేసినాము. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. కాకపోతే అవి సొరకాయవి అవి తీసేటప్పుడు అవంతకు అవి ఊడిరాల. ఎందుకంటే ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలా. కానీ నేను హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల నేను ఆవేశపడి నీట్గా గరిటతో తీయడం వల్ల ఒక 2 చెడిపోయినాయి. కానీ మిగిలిన సర్వపిండి మొత్తం బాగా వచ్చింది. అందులోనూ సొరకాయ సర్వపిండి. లిటరలీ ఈ సొరకాయ సర్వపిండి కనిపెట్టిన వాళ్ళకి నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే అంత టేస్టీగా ఉందన్నమాట. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ.